అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ, కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ నిర్ణయం, 9.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ. రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ ఘోష్ నివేదికపై కేసీఆర్, హరీష్ వితండవాదం చేస్తున్నారని ధ్వజం. బీఆర్ఎస్ పై బురద చల్లటమే సర్కారు లక్ష్యమన్న హరీష్, మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్లిచ్చే అవకాశమున్నా పట్టించుకోవటం లేదని విమర్శ, సభ నుంచి వాకౌట్. నేడు రాజంపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ప్రజలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి. పోలవరంపై ముగిసిన విదేశీ నిపుణుల సమీక్ష, పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి, వర్షాకాలంలోనూ చాకచక్యంగా వ్యవహరించారని ప్రశంస. చౌక బియ్యం దందాపై ముందుకు సాగని విచారణ, కూటమి ప్రభుత్వంలోనూ హవా సాగిస్తున్న వైసీపీకి చెందిన కీలక సూత్రధారి. ప్రధాని మోదీ జిన్పింగ్ భేటీలో ఉగ్రవాదం ప్రస్తావన, భారత్కు అది ప్రాధాన్య అంశమని వెల్లడి, నిర్మూలనకు సహకరించాలని చైనాకు విజ్ఞప్తి. నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని సమావేశం, ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ బలోపేతంపై దృష్టి, అమెరికా సుంకాల అంశం చర్చకు వచ్చే అవకాశం. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం, అవకతవకలపై సిబిఐతో మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఆదివారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై 9.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించడానికి నిజాయితీతో కూడిన విచారణ కోసం సిబిఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించింది. నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అంతకుముందు సభలో మాట్లాడిన సీఎం నాటి బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రంపై గుదిబండను మోపిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయన్నారు. కమిషన్ నివేదికలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. అధిక వడ్డీలు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. 11.5%
మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా? దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవన్న సీఎం అక్కడ ప్రాజెక్టుకు వాప్కోస్ పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాస్తవాల్ని బయటపెట్టారని, హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం తప్పుబట్టారు. పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్న అధ్యక్ష, 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు అధ్యక్ష? చివరికి కాళేశ్వరం కుంగిపోవడము తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. నివేదికలు చెప్పినారు అధ్యక్ష. తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు ఈ సమాజం. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన శాసనసభ కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై బురద జల్లేందుకే ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను శాసనసభలో పెట్టిందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ వాదనలకు అవకాశం ఇవ్వకుండా నిందలు వేసిందన్నారు. మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు, నీళ్లు లేకపోవటం వంటి కారణాలతోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. 300 కోట్లతో మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ అవినీతి అంటూ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆది నుంచి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, అధికారంలోకి వచ్చాక కమిషన్ పేరుతో బురద చల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభ్యుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టిందంటేనే వారి ఉద్దేశం తెలుస్తోందన్నారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటున్నారని, సమయమిస్తే ఒక్కో పేజీకి ఒక్కో అక్షరానికి సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపలేదని హరీష్ రావు ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద తనకు, కేసీఆర్ కు, ఇతరులకు సెక్షన్ బి కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. ఏ క్షణంలోనైనా స్టే వస్తుందని ఊహించే అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరం మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కట్టే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ కి ఎక్కడ పేరొస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు, భూ సేకరణను అడ్డుకున్నారు, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. తొలుత తుమ్మిడిహట్టి వద్దే ప్రాణహిత కట్టాలని ప్రయత్నాలు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. 8 నెలల్లో 6,100 కోట్లు ఖర్చు చేశామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ 2015 ఫిబ్రవరి 18న చెప్పిందన్నారు. మహారాష్ట్ర అభ్యంతరం, నీళ్లు లేకపోవడం వంటి కారణాలతోనే స్థలం మార్చినట్లు తెలిపారు. వాస్తవాలకు మసిపూసి మారేడికాయ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తులని హరీష్ రావు దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు 5 సార్లు కొట్టుకుపోయిందని, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్స్ ను బాగు చేయడానికి 300 కోట్లే ఖర్చవుతుందని హరీష్ రావు తెలిపారు. బ్యారేజీని బాగు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్, 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా
ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని NDSA చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. గేట్లకు ఒక 700-1000 కోట్లు పోద్ది. ల్యాండ్ ఎక్విజేషన్కో 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతోని నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్ కు బ్యారేజ్ కు అయితే 1,500 కోట్లు 2,000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? తాను మాట్లాడుతుంటే మంత్రులు 30 సార్లు అడ్డుకున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గంటన్నర సేపు వేచి చూసినా మైక్ ఇవ్వలేదని శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తమ గొంతు నొక్కిందంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఘోష్ కమిషన్ను ట్రాష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇంత హడావుడిగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏముందని బీజేపీ ప్రశ్నించింది. నివేదిక చెల్లదని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ నివేదికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అవినీతి అంటూ ఓదరగొడుతున్న కాంగ్రెస్ అధికారం చేపట్టి 22 నెలలు కావస్తున్నా ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం అవినీతిలో సీనియర్ ఐఏఎస్ల పాత్ర ఉండటం దురదృష్టకరమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు మాత్రమే కుంగాయంటూ బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తోందన్నారు. నిపుణుల కమిటీ నివేదికను ఎందుకు దాచారని కూనంనేని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లందించారో స్పష్టత లేదన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ అప్పుల పాలవుతుందని తాము ముందే చెప్పామని కూనంనేని అన్నారు. కాళేశ్వరం సంబంధించి దాన్ని మరొకసారి ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ మిగిలినవి మామూలుగానే ఉంటాయి, కానీ అక్కడ ఉండటం వల్ల ఈ మన విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంత పెద్ద భారం రాష్ట్రం మీద పడవచ్చా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది ఈ నిండు వేదికపై ముందు నుంచి చెప్తున్నాను. రిక్వెస్ట్ యూ నాట్ టు లీవ్ ఎనీబడి ఎల్స్. ఇట్ మస్ట్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత స్థానికులతో కలిసి ప్రజావేదికలో పాల్గొంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రాజంపేట పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలవరం ప్రాజెక్టులో భాగమైన బట్రస్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వానాకాలంలో పనులు బాగా చేశారని ప్రశంసించింది. 4వ పర్యటన సమయంలో డ్యాం నిర్మాణ ప్రాంతంలో సీపేజ్ నీరే ఉండగా 2 నెలల్లో ఆ నీరంతా తోడి ఆ ప్రాంతాన్ని సరైన స్థితిలోకి తీసుకొచ్చి పనులు చేయగలుగుతున్నారని భావించలేదని, కానీ చక్కగా పనిచేశారని విదేశీ నిపుణుల బృందం కొనియాడింది. పనులు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇలాగే సాగితే మార్చి నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయడం సులభమే అని బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు. బట్రస్ డ్యాం నిర్మించాలని విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహా తమకు ఎంతో ఉపయోగపడిందని, అందువల్లే వానాకాలంలో వరదల సీజన్లో ఎలాంటి సమస్య రాకుండా పనులు చేయగలిగినట్లు పోలవరం అధికారులు తెలిపారు. విదేశీ నిపుణుల బృందం 3వ రోజు రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాకు సూత్రధారిగా ఉన్న వైసీపీ నేతపై విచారణ ముందుకు సాగటం లేదు.
చౌక బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన ఆయన తన అక్రమ దందాను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్లను దూషించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆయనపై విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అందుకు కూటమి ప్రభుత్వంలోని కొందరు నాయకులు వైసీపీ నేతకు సహకరించడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయిన ఆ నేత రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నాదారి రహదారి అన్నట్లు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాల్ని ఎవరూ అడ్డుకోకుండా పై స్థాయి నుంచి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటితో ఆగకుండా భూ ఆక్రమణలు, దందాలకు దిగారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఫిర్యాదిస్తే వేధించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటికొచ్చినట్లు తిట్టారు. ఆయన అనుచరులు, పవన్ అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్దల అండదండలున్న ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలన్నా అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉణికిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆధారాలతో ఆయన దందాలు బయటకొచ్చాయి. ఇంకేముంది, ఆయనకు అరదండాలు తప్పవని రాష్ట్రమంతా అనుకున్నారు. సర్కారు కొలువుదీరి ఏడాది గడిచినా ఆయనపై చర్యలు తీసుకోవడం కాదు కదా. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆ ద్వారంలోకి అడుగు కూడా పెట్టలేకపోయింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సహా ఇతర ముఖ్యులు సీరియస్గా తీసుకోకపోవడం, కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతలు ఆయన్ను కాపాడ్డమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన దందా ఆగలేదు. గత ఏడాది జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. 13 గోదాముల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. వీటిలోని 25,386 టన్నుల బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయని, ఇవి రేషన్ బియ్యమేనని నిగ్గు తేల్చారు. వీటి విలువ 83.78 కోట్లని లెక్కగట్టారు. 13 మంది గోదాముల యజమానులపై 6A పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని గోదాముల యజమానులు కోర్టుకెళ్లారు. బ్యాంకు గ్యారెంటీలిచ్చి వాటిని విడుదల చేయించుకున్నారు. నిరుడు డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. సీజ్ ద షిప్ అన్న ఆయన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ కేసుల విచారణ ఒక్క అడుగు ముందుకు పడకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ తరువాత డిసెంబరు 6న పేదల బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసుల విచారణకు వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 4 సార్లు సిట్లో మార్పు చేర్పులు చేయడమే తప్ప పీడీఎస్ బియ్యం కేసుపై ఈ బృందం ఒక్కసారి కూడా విచారణ చేసిన పాపాన పోలేదు. ఇదే అదనుగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తాజాగా పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డుపడేదెవరంటూ సవాల్ విసురుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇవాళ 63,61,380 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 2,746 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారుల కోసం 3.15 కోట్లు విడుదల చేశామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల కష్టాలు తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ అదుపు తప్పి ఊరేగింపులో డాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 4 చికిత్స పొందుతూ మరణించారు. అల్లూరు జిల్లా పాడేరులో వినాయక నిమజ్జన యాత్రలో స్కార్పియో వాహనం దూసుకురావడంతో 2 మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా చక్రాయపేట మండలం మహాదేవపల్లిలో నిమజ్జనం అనంతరం తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన దశదిన కర్మకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని పద్మజకు పుష్పాంజలి ఘటించారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో నేడు హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీల ఫోరం అధ్యక్షుడు ఎంపీ మల్లు రవి స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, చైనాల దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాధినేతలు తమ సూత్రాలను ప్రస్తావించారని, భవిష్యత్ కార్యకలాపాలకు ఇవి మార్గనిర్దేశం చేస్తాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ఇరు దేశాల్లోని 2.8 బిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలు సూచనలు చేశారన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా కొనసాగాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ చెప్పారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతంపై వారు చర్చలు జరపనున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ, పుతిన్ భేటీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న చెప్పారు. యుద్ధ విరమణ సందేశాన్ని పుతిన్ తో పాటు ఇతర దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఆయన ఎక్స్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. పుతిన్తో ద్వైపాక్షిక భేటీ తర్వాత ప్రధాని మోదీ స్వదేశం బయలుదేరతారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇజ్రాయెల్ తాజా దాడులతో గట్టి దెబ్బ తగిలిన హౌతీలు యెమెన్ రాజధాని సనాలోని ఐరాసా కార్యాలయాలు లక్ష్యంగా ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. ఐరాసాకు చెందిన 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హౌతీల ప్రధాని అహ్మద్ అల్ రహావీతో పాటు పలువురు మంత్రులు హతమయ్యారు. ఐరాసాకు చెందిన యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కార్యాలయాలపై హౌతీ రెబల్స్ దాడులు చేసినట్లు ఐరాసా ప్రతినిధులు ధృవీకరించారు. ఆ రెండు సంస్థలకు చెందిన అనేక మంది సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయని, వారిని కూడా నిర్బంధించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. యెమెన్లో ఐరాసా కార్యాలయాలపై దాడులను ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఖండించారు. 11 మంది ఐరాసా సిబ్బందిని బేషరతుగా విడుదల చేయాలని హౌతీలకు సూచించారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ను కొన్ని నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన 2 భూకంపాలు వణికించాయి. రాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో తొలుత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక సర్వే సంస్థ తెలిపింది. 15 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూభౌతిక సర్వే సంస్థ తెలిపింది.